హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య ఏ టు జెడ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ నుంచి నైట్ నుంచి వర్షం పడుతుందండి. వేడిగా తిందామని అనుకొని పకోడీ రెడీ చేద్దామని అనుకుంటున్నాము. అందుకోసమని ఆనియన్, ఉప్పు, పసుపు అన్నీ కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొని పకోడీ చేసుకోవడానికి రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. పకోడీ చూడండి ఎంత బాగా ఇట్లా ఆనియన్స్ ఇలా తీసి కట్ చేసుకొని కొన్ని కట్ చేసిన తర్వాత వీడియో తీయాలనే థాట్ వచ్చిందండి. అందుకోసమని అన్నీ కట్ చేశాక వీడియో స్టార్ట్ చేశానండి. ఇలా ఆనియన్స్ పొట్టు తీసుకొని మీకు ఒక చిట్కా చెప్పనా అండి. మా పాప చెప్పింది, ఆనియన్స్ అన్న కట్ చేసే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని కట్ చేసుకుంటే కళ్ళు మండకుండా ఉంటాయని చెప్పింది. వాటర్లో కూడా కడిగి తీసుకున్నాను అనుకోండి. ఇలా సన్నగా తరగాలి. ఇలా తరుక్కొని మనం ఆనియన్స్ మనం ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగా టేస్ట్గా వస్తుందండి. నేను చూడండి మనకు స్వీట్ షాప్లో లాగా రెడీ చేసుకుని ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకుంటున్నానండి. మనకు కావాల్సిన విధంగా సన్నగా తరుక్కుంటే మనకు ఆనియన్ ఇలా పిల్లలు తరిగారు వాళ్ళు కూడా, కాకపోతే వీడియో తీయలేదు, వాళ్ళే కట్ చేశారు. లేదు నేను వీడియో తీసుకుంటాను కదండి అని చెప్పాను. అందుకోసమని తీసుకొని తరుగుతున్నానండి. 441 వాళ్ళ చేతి తరుక్కుంటే మనకే కదండి బాధ. అందుకోసమనే తీసుకొని తరగడం స్టార్ట్ చేశాను. స్లైసెస్ ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి, మన ఇష్టము. మనకు ఒక్కొక్కలాగా కట్ చేసుకుంటే ఒక్కొక్క టేస్ట్ వస్తుందని చెప్తారు. నాకైతే ఇలా తరగడం ఇష్టం, ఇలాగే తరుగుతున్నాను. చూడండి ఇలా ఆనియన్స్ అన్నీ తీసుకుంటున్నాను, ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇందులోనే ఫుల్ అయిపోతుంది కదా అనేసి అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్, గార్లిక్ అన్నీ తీసేసుకున్నాను, కలర్ చేసుకున్నాను. ప్రతిదీ వీడియో చేయించడం లెంతీ అయిపోతుంది అనేసి. చూడండి ఆనియన్ అన్నీ ఒక పెద్ద గిన్నె, ఇందులో సరిపోతలేదని చెప్పాను కదండి. అందుకోసమని ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో అన్నీ కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి. చూడండి ఆనియన్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. తర్వాత ఇందులో కొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేస్తున్నానండి. చూడండి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్, గార్లిక్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకుంటున్నానండి. ఇలా అన్ని ఐటమ్స్ తీసేసుకుంటున్నానండి. చూడండి పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. సన్నగా తొడుగు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను, క్రంచిగా ఉంటాయనేసి. కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి కడిగి. అక్కడ సైడ్ అట్లా సైడ్ నెక్స్ట్ అల్లం కూడా వేసేసుకుంటున్నానండి. పిల్లలు సతాయిస్తూనే ఉంటారు. ఇట్లా మా కోడలు వాళ్ళు వచ్చారండి, ఇలా సతాయిస్తుంటారు మధ్యలో వీడియోస్ చేసుకోకుండా. ఇంకా ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ కదండి, మండే నుంచి పంపించి తలకైనా వెళ్ళిపోతుంది. హాలిడేస్ అని వచ్చారండి. అమ్మో బాబోయ్ ఎలా ఉంటారో మా స్కూల్లో టీచర్స్. చూడండి నెక్స్ట్ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత పసుపు ఇవన్నీ చేతిలో వేస్తాను, చేతిలో వెయ్యి అని అంటుంది. మా కోడలు కలుపుతుందండి ఇక్కడ. కాకపోతే పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది అనిపించేసి నేను ఎక్కువనే వేసుకున్నానండి. మీకు కూడా సరిపడినంత వేసుకోండి. తర్వాత కారం అండి చూపించాలి, ఎందుకంటే ఒక హాఫ్ కేజీ పైన వేసాను కాబట్టి కారం కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసేసిందండి మా కోడలు ఆగకుండా. నేను కూడా చూపించి వేయాలనేసి చెప్పాను. తర్వాత చూపించుకుంటూ వేస్తుందండి. కొద్దిగా గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏమన్నా వేసేసుకోండి. తర్వాత వాము కూడా వేసానండి, హెల్త్కి మంచిదనేసి. తర్వాత అన్నీ కలపమని చెప్పానండి. అవన్నీ కలిపిందండి. అవన్నీ ఉప్పు కారం పట్టిన తర్వాతనే మనం పిండి వేసి కలుపుకుంటే బాగుంటుంది. లేకపోతే కారం ఒక దగ్గర ముద్దలాగా ఉండిపోతుందని చెప్పగానే తీసి కలుపుతుంది అండి, చేతికి అడ్డొస్తుంది అనేసి నేను కొంచెం ఆ డ్రెస్ కొంచెం పైకి మడత పెడతామని ఆగమన్నాను. ఆగకుండా అలాగే కలుపుతుంది. తర్వాత నేను కలపమని చెప్తాను, పిండి వేసి కలపమని చెప్పానండి. పిండి వేసి కలుపుతుంది. చూడండి పిండి కూడా వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకోమంటే వినకుండా మొత్తం వేసేయండి. సరే అనేసి వేసానండి. వేసిన తర్వాత ఇలా కలుపుతుందండి. నేను పిండి సరిపోదనేసి మళ్ళీ జల్లించుదామనేసి వెళ్దామని బయటికి వెళ్ళానండి. వీడియో అక్కడే మా పాపకి ఇచ్చేసి వెళ్ళాను. మా అక్క వాళ్ళ కూతురండి, హాలిడేస్ కదండి, అటు ఇటు తిరగడం లేకపోతే వాళ్ళు రావడం ఇదే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగానే పిండి మొత్తం కలుపుకొని పెట్టుకోవాలండి. మనం చూసుకొని పిండి కలుపుకోవాలండి. అసలు వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకోవాలి. లాస్ట్కి ఎలా వేసుకుంటాడో చూపిస్తాను చూడండి.
సరిపోదు. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. పిండి కూడా అంత పట్టేలాగా చూడాలి. పిల్లలు లొల్లే అండి. అసలు ఈ పిల్లలు అసలు భరించడం కష్టం బాబోయ్. హాలిడేస్ అని తొలకొచ్చాను కానీ అమ్మో హెడ్ఏక్ వచ్చేస్తుంది అసలు. వామ్మో, స్కూల్లో టీచర్లు ఎలా బలిస్తారో, ట్యూషన్లో టీచర్స్ ఎలా బలిస్తారో. మా గ్రేట్, చాలా గ్రేట్ అండి టీచర్ జాబ్. ఇంతమంది పిల్లలు అసలు ఎలా చూస్తారో. అసలు వీడియో చేద్దామంటే మధ్యలో దూరి మొత్తం డిస్టర్బ్ చేస్తుందండి. చిరాకు వస్తుంది. అలా కొట్టలేము, తిట్టలేము, ఏం అనలేము. ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. పిండి మాత్రం మళ్ళీ వేసాను చూడండి. పిండి కొద్దిగా వేసి ఇంకొక కొంచెం కప్పు 2 కప్స్ లాగా వేసాను. 4 కప్స్ దాకా వేసానండి. వేసి కలిపి ఇంకో ఫోన్ కావాలంటండి. వీడియో చేసుకోకుండా ఫోన్ కావాలి అని పట్టింది. చూడండి, ఇలా పిండి వేసి మొత్తం కలుపుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలి. మొత్తం కలుపుతుందండి మా కోడలు. కానీ చాలా లొల్లి అండి, చాలా చిరాకు ఎప్పించేస్తుంది. కానీ తప్పదు కదండి, ఇంకా హాలిడేస్ అని తొలకొచ్చుకున్నప్పుడు తప్పదు. ఇంకేం చేస్తాము. పిండి కలుపుతుంది. పకోడీ కావాలని అన్నందుకు పకోడీ చేసేసాను. ఇలా మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసేసి మనం పకోడీలు వేసుకొని తినడమే అండి. పకోడీలు వేసేటప్పుడు వీడియో తీయమంటేనే తర్వాత తీశాను. అందుకోసమని నేను కొన్ని పకోడీ చేసే తర్వాతనే మళ్ళీ తీసే ముందు వీడియో తర్వాత చేశానండి. దానివల్ల ఇలా వేసే వీడియో తర్వాత తీసాను కదండి. అది అందరికీ తెలిసిందే అండి. కడాయిలో ఆయిల్ వేసుకొని పకోడీ వేసుకోవడం, వెదర్ని ఎంజాయ్ చేస్తూ తినడమే అండి. బాల్కనీలో చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా చూడండి. టేస్ట్ కూడా అసలు ఎమ్మీగా ఉన్నాయి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు అసలు పకోడీ ఇంకోటి చేయాలని ఎంతో ఇష్టం ఉన్నదండి. ఒక్కరిపై వీడియో తీసుకోవాలంటే చాలా ఇబ్బంది కదండి. అసలు పిండిలా తీసుకోవాలి, వేసుకోవాలి, మళ్ళీ చేతి కడుక్కోవాలి, మళ్ళీ తీయాలి, చేయాలి, పెట్టాలి అన్నది. కేజీ దాకా చేశానండి. చాలా చేతి పెయిన్ వచ్చింది, తప్పలేదు. కాకపోతే ఇంకా అందరు తింటారు కదండి. బయట ఫుడ్ పెట్టకండి, ఇంట్లోనే ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కరోజు ప్రిఫరెన్స్ మనం బయట ఫుడ్కి ఇస్తేనే హెల్త్ పాడైపోతుంది. ఎమ్మీగా మనకు పకోడీ వేడిగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పకోడీలు చాలా బాగా వచ్చాయండి. క్రిస్పీగా ఉన్నాయి. కొన్ని మెత్తగా కావాలంటే కొద్దిగా అలా చేశాను. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదండి, అందరు తినే విధంగా చేశాను. చాలా బాగా వచ్చాయి. మధ్యలో అల్లం కానీ జింజర్ కానీ పచ్చిమిర్చి కానీ తలుగుతుంటే ఎంత బాగుందో. చాలా బాగా